హింసించే భార్యలు. ఉమ్, వీళ్ళకి ఏముంటదంటేనండి జాతకరీత్యా గురుబలం ఉండదు వీళ్ళకి. అది కూడా జాతక ప్రభావం. అన్నీ ఇంతేనండి జాతకరీత్యా. జాతకరీత్యా గురుబలం లేనప్పుడు భర్తలని హింసిస్తూ ఉంటారు వీళ్ళకు. వీళ్ళకు కూడా మంచి భర్త దొరకరు. ఓకే. ఒకవేళ అన్నీ బాగున్నాయి అయినా కూడా ఈమె ఇట్లా గయ్యాలి గంపలాగా బిహేవ్ చేస్తుంది ఉమ్, అంటే, ఇలా భర్తల్ని మాటి మాటికి తిట్టే భార్యలకు జరిగేది ఏంటి తెలుసా అండి? వాళ్ళ ఇంట్లో బంగారం దొంగలు ఎత్తుకొని పోతారు. గురుగారు ఇది రియల్ గా నేను చూసా. ఉమ్, రియల్ గా చూసాను. పాపం ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఉమ్, రియల్ గా చూసా ఇది నిజంగానే. నాకు అన్నీ తెలుసండి. దాదాపు 70 తులాల బంగారం ఉమ్, దొంగలు విండో బ్రేక్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. కరెక్టేనండి. భర్తల్ని హింసించినారంటే మటుకు మీ ఇంట్లో బంగారం దొంగలు ఎత్తుకుపోవడం ఖాయం. ఇది సత్యం, నిజం నిజం నిజం. ఉమ్, మీరు పెట్టుకున్న బంగారము ఇంత నుంచి మీ కాసుల పేరు గీసుల పేరు అన్నీ ఎగిరిపోతాయి. మొత్తము కృష్ణార్పణమస్తు అని అయిపోతుంది అనమాట. కాబట్టి భర్తను తిట్టే ముందర జాగ్రత్తగా ఉండండి. మీకు బంగారం బంగారం అంటే బంగారం అనే కాదు, ఏదైనా మొత్తం సౌభాగ్యమే కోల్పోతారు మీరు. అవును. బంగారం ఏముందండి, పోతావు మళ్ళీ ఎత్తి పిలబడి తెచ్చుకుంటావు. సౌభాగ్య నష్టం అనేది జరుగుతుంది. వైదవ్య యోగం అనేది కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఇది చేస్తున్న పాలిస్తున్న భర్తని మీరు అంతగా తిడితే ఎలాగండి? అవును. సౌభాగ్య నష్టం మీకే కదా. ఆయన ఏదో డిప్రెషన్లో ఏమైనా చేసుకుంటే ఎవరికి నష్టము? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఆయన ఏం పని చేయడు, అవును. ఇట్లాంటి కేటగిరీ ఉంటారు. పనికిరాడు, ఎందుకు waste పనికిరాడు? గాడు ఇట్లాగా. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? ఉమ్, నువ్వు ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఏదైనా శక్తి సామర్థ్యంగా భయంకరంగా సంపాదించి పెట్టి ఆయన సరిగ్గా లేదు అంటే దాంట్లో ధర్మం ఉంది. అవును. ఊరికే టార్చర్ పెట్టడము. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఉమ్, ఈ వాళ్ళు ప్రేమకు ముందర ఎట్లుండే వాళ్ళంటే, ప్రేమించుకునేటప్పుడు ఉమ్. ఇక 24 hours ఆ ఫోన్ ఒక క్షణం కూడా అదే ఇలాగే చెప్పు 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 ఇదే డైలాగ్. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఓ 2 hours అయినా ఇంకా చెప్పు. ఇదే కంటిన్యూ, ఇదే సోదే ఉండేది. అబ్బా మరి ప్రేమికులండో ఇలా ఇలా మధ్యనో దేవదాస్ పార్వతిని అనుకునేవాళ్ళు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఆ అమ్మాయి ఫోన్ చేశాను మళ్ళీ పెట్టేసేయ్ అంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిందంటే చాలా మంది లేదండి, నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అని నేను కళ్ళారా చూసినవే చెప్తున్నాను. ఊరికండి అసలుకి నాయన మేమైతే అది సోద భరించలేకపోయాం. చెప్పు 2 అవుతుండే రాత్రి. అవును, రెండే పదాలు వాడతారు. చెప్పు ఇంకా చెప్పు. ఈ చెప్పుల గోల ఏందో నాకు అర్థమైంది. తర్వాత అంటే నాది అరేంజ్ మ్యారేజ్ లేండి. బేసిక్ చెప్పాలంటే కొంచెం నేను ప్రేమ వివాహాలకి వ్యతిరేకిని. తిట్టుకుంటారు మన వ్యూవర్స్ ఎవరైనా లేదండి, కష్టపడి పెంచిన తల్లిదండ్రులు చెప్పడం అది మంచిది. ఈ ప్రేమ వివాహాలు అనేవి నాకు పడదు. వాళ్ళకి నష్టమే, సపోర్ట్ ఉండదు, సపోర్ట్ ఉండదు, ఆస్తులు మళ్ళీ ఎక్కడికో పోవాలా, మళ్ళీ పోయి మనం పట్టుకొచ్చుకోవాలా. కాబట్టి నేను ప్రేమ వివాహాలకి వ్యతిరేకిని. చేసుకునే వాళ్ళం ఏం చేయలేము. సరే ఈ చెప్పు ఈ వాడున్నాడు కదా, చెప్పు పెళ్లి అయిపోయింది, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, వచ్చేసినారు. ఇంకా చూడండి 2 నెలలు బాగున్నారు. తర్వాత వాడు ఒక రోజు నా పక్కకు వచ్చాడు. ఆ అమ్మాయి ఫోన్ ఏం చేస్తున్నా పెడితే మళ్ళీ పనిలో పెడితే అంటాడు అనమాట. ఒకసారిలో ఏమని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అనుకున్నా. ఎప్పుడు కొంచెం పెట్టి వరకు ఉంది ఇదేనా నీ బతుకంతా అంటే ఆ అమ్మాయి కూడా ఎట్లానేనండి, మాటికి ఫోన్ మాటి పెట్టమంటావా, మళ్ళా ఎత్తుడా చూస్తా. మళ్ళీ వీడు ఫోన్ ఎదుగుంటే వీడు పక్కనోనికి ఫోన్ చేస్తుంది, వాడు ఏం చేస్తున్నాడు అని. మళ్ళీ వీడు వానికి నువ్వు పెట్టు ఫస్ట్, ఎక్కడ ఫోన్ అయితే అక్కడ పెట్టు. వీడు పని శూన్యము, ఆ రోజు డబ్బులు రావు. ఖాళీగా ఉంటే ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఏదో ఒక జాబ్ లోకి వెళ్ళిపోతే మంచిది. అసలు వీడు కోపం వచ్చి వాళ్ళ ఫోన్లు కూడా పగలగొట్టే సందర్భాలు ఉన్నాయి. అవునవును. అంటే చూడండి ఎట్లాంటివి ఉన్నారు. మీరు అన్నట్టు చాలా మంది సూసైడ్ చేసుకున్న భర్తలు కూడా చాలా మంది పాపం ఉంటారు చిన్న ఏజ్ లో. అంతే కదండి. సో ఇట్లాంటి ఈ చొప్పు కథలు అనేవి భయంకరంగా ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈ ఆడవాళ్ళు భలే సతాయిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రేమలో అదే ఈ కరెక్షన్, ఈ ప్రేమలో మునిగిన ఆడవాళ్ళలో కొంతమంది భయంకరంగా సతాయిస్తారండి. వీళ్ళకి చెప్పు ఏంది చెప్తాడండి వాడు, ఏమని చెప్తాడు? వాడు పని చేసుకోవద్దా? ఇంకా మీకు చెప్పుకుంటూనే ఉంటే వానికి ఫుడ్ ఎట్లా? పని చేయకపోయినా మళ్ళీ పడేది ఆయనకే కదా. చెప్పు బర్త్డేలు గుర్తుపెట్టుకోవాలా, ఆ డేట్లు గుర్తుపెట్టుకోవాలా, ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలా. ఈ డేట్లకు వచ్చిన కథ అండి. మొన్న నేను ఎక్కడో చూసాను,
అది కౌన్ బనే కరోడ్పతి ఏదో ఫారిన్ లో జరుగుతుందంట అట్లాంటిది. అవును. అతడు ఆమె యొక్క ఈ పెళ్లి డేట్ గుర్తుపెట్టుకోలేదని చెప్పి ₹1,00,00,000 నష్టపోయినాడు. అయిపోయి ఆమె ఇట్లా చూస్తాంది ఓడిపోయినందుకు. ఇంకా వానికి ఇంటికి పోతే బ్యాండ్ అంటే ఈ కొంతమంది ఆడవాళ్ళ అదే, కరెక్షన్, అదే. ఈ కొంతమంది ఆడవాళ్ళలో డేట్లు గుర్తుపెట్టుకోవాలా, అవును. వాళ్ళకి ప్రతిదీ సంఘటనలతో సహా చెప్పాలంటారండి. చెప్పాలి, అవును. ఇది ఇంకా కూడా లవ్ నేను మ్యారేజ్లో విన్నాను. అయితే నన్ను ఫస్ట్ ఎప్పుడు హగ్ చేసుకున్నావో అమ్మ నీకు గుర్తుందా, నీ బాబోయ్! చెయ్యి నేను ఎప్పుడు టచ్ చేశానో గుర్తుందా, ప్రతిదీ ఇవన్నీ అండి. ఇది చూస్తే ఇది నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావో గుర్తుందా? 2021లో సాయంత్రం 5:30కి ఇచ్చావు తెలుసా? అంటే వీడికి 1,00,000 పనులుంటాయి. అది 2021 సాయంత్రం 5:30కి ఏం జరిగిందో వీనికి తెలియదు. ప్రెసెంట్ లో ఆడి పరిస్థితి వేరేగా సో ఉంటుంది. ఇట్లాంటి టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారండి. కాబట్టి అమ్మా, మీరు దయచేసి మీ భర్తలను కానీ మీ ప్రేమికులని కానీ ఇట్లా మీరు ఊరికే చెప్పు చెప్పు అనుకుంటా లాస్ట్ కి వాడికి లాస్ట్కి వాడిలో సారమంతా చెప్పులు కుంగదీసి లేకుండా రోడ్డు మీద వాడు పడతాడు. రోడ్డు ఇట్లాంటివి చేయకండి. ప్రేమితే వాడి పనులు వాడు చేసుకొనివ్వండి. టార్చర్ పెట్టద్దండి. సో ఇట్లా చేస్తా ఉంటే మటుకు మీకు బంగారం అనేది పోతుంది. పోతుంది. జన్మ ఎట్లాంటిది వస్తుంది వీళ్ళకి, భర్తని చూడండి, హింసించే స్త్రీలు. వీళ్ళకి ఎట్లా వస్తుందంటే తర్వాత జన్మల్లో వీళ్ళు రివర్స్ రోల్ ప్లే చేసే అవకాశాలు ఓహో. ఎక్కువగా ఉంటాయి. ఓకే. అప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఎడారులు ఎక్కడ అట్లనే మొక్క జన్మలు కాకోకుండా ఆ. వీళ్ళకి రివర్స్ జన్మలు అయ్యి రివర్స్ లో ఈ హింసలన్నీ రివర్స్ లో ఈ ఎదుర్కోవాలి. హింసలన్నీ వీళ్ళకి ఎట్లా అంటే తర్వాత జన్మలో భృగుషట్క దోషం వస్తుంది. బృహషట్క దోషం. భృగుషట్క దోషం అంటే వీళ్ళకు లగ్నాత్తు 6వ స్థానంలో శుక్రుడు జాతకంలో ఉండి ఉమ్, ఎటు చూసినా 360 degrees లో ఆడవాళ్ళతోనే సమస్యలు వస్తాయి వీళ్ళకు. ఉమ్, ఆ ఓకే. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయికి భృగుషట్క దోషం ఉంది. ఉమ్, ఎంతటి భయంకరమైన దోషం అంటే ఉమ్. వాళ్ళ అమ్మ టార్చరే, వాళ్ళ చెల్లెలు టార్చరే, స్త్రీల టార్చర్ వాళ్ళ అక్క టార్చరే, వాళ్ళ అమ్మమ్మ కూడా టార్చరే, వాళ్ళ నానమ్మ టార్చరే, వాళ్ళ అవ్వ టార్చరే, అందరూ టార్చరే. వీడు మధ్యలో పెడితే ఆ పాట ఉంది చూడండి, చిలక ఏ తోడులే కానీ ఆ పాట వీడికి ఆ చిలక బదులు ఏదైనా పెట్టి వాడికి ఆ పాట పాడాలనిపిస్తుంది. చుట్టూతో ఆడవాళ్ళు. నేను ఆ రోజు చెప్పాను, మనకి నీకు భృగుషట్క దోషం ఉంది, ఆడవాళ్ళతోనే నీకు మరి దాన్ని తీసుకోవచ్చా, తొలగించుకోవచ్చా దీనికి దోషం? భృగు పాశుపత తంత్రము అనేది ఒకటి ఉంటుంది.